నమస్తే అండి. మీ పద్మలోసు స్వాగతం చెబుతూ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా ఛానల్ కొత్తగా చూసేవారు ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి అని తెలియజేస్తూ, లైక్ కంపల్సరీ వేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ. అలాగే ఇవాళ క్రేప్ శారీస్, తర్వాత సూపర్ నెట్లు, కొద్దిగా ఫ్యాన్సీ అంటే జార్జెట్లు, ఫ్యాన్సీలు, రకరకాల ఐటెంతో మేము ముందుకు వచ్చానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి, ఓకేనా? రేపటి నుంచి మనకి శరన్నవరాత్రులు ప్రారంభం. ఇవాళ మహాలయ అమావాస్య, అందుకు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇగో తలకి స్నానం చేసుకుని అంతా లేట్ అయ్యాను అందుకని. ఓకే, అందరూ కూడా మీకు అమ్మ ఎలా ఇస్తే అలా మీకు తోసిన విధంగా మీ అందరూ కూడా శరన్నవరాత్రులు ఇప్పుడు ఎవరో నువ్వు ఇలా చేసుకో నువ్వు అలా చేసుకో అని చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరు భక్తిలో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు అద్భుతంగా పూజలు చేసుకుంటున్నారండి. మీరు అనుకున్న కోరికలన్నీ అమ్మవారు నెరవేర్చాలని, ఈ ఏటికంటే వచ్చే దసరాలకి ఇంకా ఇప్పటికంటే ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీ అందరి తరఫున కూడా నేను అమ్మవారిని కోరుకుంటూ వెళ్ళిపోదాం శారీస్లోకి. ఫస్ట్ మీకు ఈరోజు సూపర్ నెట్లు చూపిస్తానండి, ఎందుకంటే ఇది బ్లౌజ్ ఉండదు, ఇలాగే చూపిస్తాను, ఎందుకంటే ఓపెన్ చేయను. ఇవి 20% లెస్ చేసేసి ఇచ్చేస్తానండి. ఓకే, సింగిల్ శారీ అయితే మరి డిస్కౌంట్ ఇస్తున్నాను కాబట్టి షిప్పింగ్ కస్టమర్దే. ఇవి బాగుంటాయండి చీరలు. ఒక్కటి మాత్రం ఓపెన్ చేస్తానే. ఇది పౌటంచ్, చూసారా కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో. 20% డిస్కౌంట్ అండి ఈరోజు. కొన్ని చీరలు క్రేప్ చీరలు ఉండవు, కొన్ని చీరలు ఈ సూపర్ నెట్ ఇదొకటి 20% అంటే 1000కి 200 తగ్గిపోతుంది. ఇదొకటి ఎంత బాగుంది చూసారా, ఇంగ్లీష్ కలర్. ఇదొకటి, కొన్ని ఉన్నాయి కదా క్లియర్ చేసేద్దామని ఇదొకటి. ఇవి చాలా బాగున్నాయండి చీరలు, ఒక దాని మించి ఒకటి. ఇదొకటి, ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇది పైన కూడా ఇలా బార్డర్ వచ్చింది, షోల్డర్ వరకు వస్తుంది, ఇలా చాలా బాగుంటుంది. ఇవన్నీ 20% లెస్ చేస్తాను. రేటు దీంట్లో మెన్షన్ చేయట్లేదు, ఓకే, వీడియోలో చెప్తాను. షిప్పింగ్ ఛార్జీ కూడా కస్టమర్దే. ఓకే, ఇది కూడా అన్ని పేస్టల్ కలర్ లైట్ కలర్సే ఉంటాయి ఈ చీరలు. ఒక్క చీర మాత్రం బ్లౌజు కుట్టించేస్తా, చాలా బాగుంది. ఇది పళ్ళు వస్తుంది, బ్లౌజ్ ఉంటుందండి దీనికి. ఇలా బార్డర్ అంతా చాలా బాగుంది చీర. పళ్ళు వరకు మాత్రం ఇలా చుట్టూ డిజైన్ వస్తుంది. ఇది పైన కూడా వచ్చింది, కొన్ని పైన ఉండవు, అడుగును మాత్రమే ఉంటాయి. దీనికి మనం ఇందులో వచ్చిన ఏదైనా కలరు ప్లెయిన్ బ్లౌజ్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇంతవరకు అవి డిస్కౌంట్ చేస్తాను, అంతవరకు 20% డిస్కౌంట్. ఇది చెప్పాను కదా, ఇది ఇలాంటి చీర పింక్ కలర్ కట్టుకుని వీడియో చేస్తాను. నేను వీడియోలు తీసినప్పుడు పింక్ కట్టుకుంటాను. ఇందులోది ఇచ్చాను, టైలర్ దగ్గర ఉంది. ఇదొకటి, ఇది ఖాదీ లేనేనండి, చీరలు బాగుంటాయి. ఈ గ్రీనే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి, ఈ ప్లెయిన్ గొప్పదాన్నే చూపించడం కూడా శాతం అవ్వట్లేదండి. ఇదండి బ్లౌజు, బాగుంటుంది చీర. ఎంత బాగుందో చూసారా, చాలా అందంగా ఉంది, కట్టుకుంటే బాగుంటుంది. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇది ప్యూర్ లెనిన్ అండి, ప్యూర్ లెనిన్, ఇంచుమించు 10,000 దాకా ఉంటుంది. ఇది కూడా 20% డిస్కౌంట్ చేసే ఇస్తాను, ప్యూర్ లెనిన్. అదిగో ఇది మంగళగిరి పట్టు చీర అండి, సింగిల్ కలరే, డబల్ కాంట్రాస్ట్ కాదు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు, ఇదిగోండి. దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఏదన్నా. ఇది బ్లౌజు, ఇది శారీ. ఓకే, మంగళగిరి పట్టు చీర అది, అందులో ఇదొక పట్టు. ఇది ప్రింట్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది. ఇది మంగళగిరి పట్టు చీర. ఇది మొన్న ఎవరో అడిగారు ఫ్రెండ్, ఇది కూడా మంగళగిరి పట్టు గోల్డ్ బార్డర్తో. ఈ గ్రేపు ద్రాక్ష గుత్తులో డిజైన్ అన్నమాట. ఎంత బాగుందనే, ఇలాగే ఉంటుంది. కల్నేత అండి, చాలా బాగుంది. కుట్టించేద్దాం. నాకు ఇందులో క్రీమ్ కలర్ ఉందండి సేమ్ డిజైన్లో, అందుకనే ఊరుకున్నాను. చాలా బాగుంది, లైట్ లక్స్ గ్రీన్ లాగా. ఇది ఒక చీర, మంగళగిరి పట్టు అది.
ఇది హెవీ క్వాలిటీ కాటన్ చీర అండి. రకరకాల ఐటెంతో వచ్చాను అన్నాను కదా, ఒకటి ఎవరికి ఏది కావాలంటే అది వస్తారని. ఇదిగోండి. అలాగే నేను కట్టుకున్న చీర అయితే కోటా చీర అండి. ఇంచుమించు 20 ఏళ్ళు 20 ఇయర్స్ పైన అయిందండి. ఇది శారీ కుట్టించుకుని 20 ఇయర్స్ పైన అయింది. బ్లౌజ్ బాగా డీప్గా కుట్టేసేవాడు బాకు బ్లౌజులు. ఇప్పుడు నేను చిక్కినందుకు ఈ బ్లౌజులన్నీ సరిపోయి ఈ చీరలు కట్టుకోవడానికి అవుతుంది నాకు. ఇది కూడా హెవీ క్వాలిటీ వసుంధర కాటన్ అని పేరు. వసుంధర కాటన్ అంటారు దాన్ని. మేనా కాటన్, వసుంధర కాటన్ అలాగా. ఇది కాస్ట్లీ చీర. ఓకే, ఇది నేను అప్పుడు ఇలా బార్డర్ రాసిలకు బార్డర్లు పెట్టుకుని, ఇలా థ్రెడ్ ఇలా బార్డరు, ఇది ప్యూర్ రాసిలకు ఇది బార్డర్ పెట్టుకుని, ఈ బ్లౌజ్ అంతా ఇలా ప్రింట్ డిజైన్ చేయించుకుని, లంగావణి స్టైల్ అనమాట. ఇప్పుడు ఈ డిజైన్ ఎలా ఉందో ఇలా కుచ్చిళ్ళు, బ్లౌజు, పళ్ళు ఇలా వేయించుకుని ప్రింట్ రెడ్ శారీకి అదనమాట. ఎన్ని చేసేదన్నో. ఇప్పుడు ఈ చీరలు అవ్వదండి అసలు. ఈ బ్లాకులు లేవు కదా. ఇది చందేరి శారీ. ఇది కూడా ఇలాంటి ఈ మెరూన్ కలరు బ్లౌజ్ వస్తుంది. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా బాగా తక్కువ రేటే చీర. సిల్క్ కోట. ఇది కూడా ఇది కూడా చందేరి శారీ. మీరు అందరూ ఇవన్నీ అయ్యే వరకు ఇలాగా రోజు చూపిస్తూనే ఉంటాం. ఓకే, అలాగే ఇది ప్యూర్ లెనిన్ శారీ. దీనికి ప్రింట్ వేసుకుని చూపిస్తానే. ఇది బ్లౌజ్కి ఇద్దాం. చాలా నచ్చేసింది. ఓపెన్ ఎప్పుడు చేయను కదా, ఇవాళ ఓపెన్ చేసేస్తాను. అనుకోని చూసారా. ఇది బ్లౌజు, ఇది శారీ. బ్లౌజు ఇలాగే ఉండదు దీనిది. ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు కాంత వర్క్. శారీ అంతా ఇలా ఉండి ఇదే సేమ్ చిన్న ప్రింట్, ఇలా చిన్న ప్రింటెడ్ది బ్లౌజ్ ఇచ్చాడు. ఇదిగోండి. ఇది నేనైతే ఈ బ్లౌజ్కి వెళ్ళకుండా ఇందులో వచ్చిన ఈ పీచ్ కలర్ అంటే ఈ కరివేరు కలరు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని కట్టేస్తాను. బాగుంది కదా, ఎంత బాగుందో చీర. ఓకే, ఇది లెనిన్ శారీ వచ్చి ఇలా ట్యాగిల్స్ వస్తాయి ఆ పౌటన్స్కి. ఓకే, ఇది ఒక చీర. భుజాలు దిగిపోతుందండి. లూజ్ అయితే భుజాలు దిగిపోతాయి, బిగువైతే పట్టవు. ఇది సెమీ టసరు డిజిటల్ ప్రింటు. ఇలాగా వార్నే ఇలా వచ్చిందన్నమాట, ఇలా కటింగ్. ఓకే, బ్లౌజు, ఇది బ్లౌజు, ఇది చిన్న డిజైన్. పళ్ళు పౌటంచు కూడా ఇలా ఇస్తాడు. బాగుంది చీర. ఏమో ఎవరికి నచ్చితే వాళ్ళు కొనుక్కోండి, ఏం పర్లేదు. ఇదిగోండి, బాగుంది కదా. ఇది ఒక చీర. దీంట్లో బీట్రూట్ కలర్. ఇది ఒక చీర. ఎంత పొందనే. ఇది పౌటంచు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా పెద్ద పెద్ద ప్రింటెడ్తో బ్లౌజ్ వచ్చింది. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కుట్టించుకుంటే కింద పైన బార్డరే కాబట్టి బ్లౌజ్ చాలా బాగుంటుంది. అదొకటి. ఇది టిష్యూ లెనిన్ శారీ అండి, కంచి బార్డర్తో. ఇలా ఎంత బాగుంది చూసారా. దీనికి ప్లెయిన్ కలరే బ్లౌజు. ఇది రిచ్గా పళ్ళు, ప్లెయిన్ బ్లౌజు. ఇదిగో ఇలా టిష్యూ బ్లౌజు ప్లెయిన్. ఇది ఒక చీర అండి, చాలా బాగున్నాయి చీరలు. ఒక దాని నుంచి ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. అలాగే ఇది మంగళగిరి కాటన్ హ్యాండ్లూమ్ చీర అంటాను కదా నేను. ఇది రెడ్ పళ్ళు, రెడ్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్కి డాట్స్ అంటే బొట్టు బెడ సైజు చుక్కలం. ఇదొకటి, ఇదొకటి. ఇది కూడా అంతే, ఆల్ ఎవర్ డిజైన్. బ్లాక్ ఇష్టం చాలామంది, బ్లాక్ 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 అంటూ ఉంటారు. ఇది బ్లౌజ్, ఇది శారీ. బాగుంది. ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ చీర. ఇంకెక్కడికి వెళ్తే ఇది నారాయణపేట
హ్యాండ్లూమ్ చీర. మా మమ్మీ వాళ్ళకి, అత్తయ్యలకి, అలా మన అమ్మమ్మలో అత్తయ్యలు అంటే నేను నా వయసు కూడా కట్టుకోవచ్చు. అలా బాగుంటాయి ఈ చీరలు. డిగ్నిటీగా ఉంది. బ్లౌజ్ ఉండదండి ఇది కూడా. ఇది ఒకటి బరువు ఉండదు, లోపల పేపర్ ఉంది. ఇది గద్వాల్, దీనికి కూడా బ్లౌజ్ ఉండదు. ఎంత బాగుంది చూసారా గద్వాల్ చీర. రిచ్ పళ్ళు. ఇది పళ్ళు అండి, సిల్వర్. ఇదంతా శారీ. ఇలా మనం ఈ కలర్ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒకటి. ఇది ఇప్పుడు అమ్మవార్లకి పెట్టుకుని మనం కట్టుకున్న చాలా బాగుంది చీర. ఇది ఒకటండి కాంబినేషన్ అదిరిపోయింది. కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది పళ్ళు, బ్లౌజు. ఇది పళ్ళు అండి. నాకు ఉంది పెద్ద చీర, కడతాను దసరాలు. ఇది బుట్టి. చీర అంతా ఇలా బుట్టి అనుకోని చూసారా చీర. కాంట్రాస్ట్ చాలా బాగుంది. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కదా. అది బార్డర్ కలర్ పళ్ళు, బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ వచ్చింది కాబట్టి చాలా కాస్ట్లీ ఉంటుంది. నాకు మా అమ్మ ఉన్నారు తిరుపతి నుంచి, అమ్మకు బాగుంటుంది చీర. అలాగే ఇప్పుడు ఈ అమ్మవార్లకు పెట్టుకోవడానికి, తర్వాత మనం కట్టుకోవడానికి ఒక అవతారంలో పింక్ చీర కడతారు. ఇది ఒకటి పైతని స్టైల్లో, జామ్దాని స్టైల్లో, పైతని కాదు. కాంట్రాస్ట్ పళ్ళు, బ్లౌజు, ఫుల్ ప్రింట్ ఆల్ ఓవర్ కాంట్రాస్ట్, అంటే లైట్ డార్క్. ఇదే డార్క్ కలర్ పళ్ళు, బ్లౌజ్ వస్తుంది. టెంపుల్ కట్టేద్దాం, ఏముంది. వెళ్తాయి చూపిస్తూ ఉంటాను. అలాగే ఎవరొకరికి కొత్త తగులుతూ ఉంటారు కదా. అయ్యి బాబాయ్ నన్నే చూసాం పద్మ గారు మీ ఛానల్ అసలు తెల్లవారులు చూసేసాను వీడియోలు అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది. ఇది కూడా నాదే ప్యూర్ ఏమంటారు లెనిన్, ట్రాన్స్పరెంట్గా షిఫాన్ చీరలా ఉంటుంది. ఇలా థ్రెడ్ బార్డర్ వస్తుంది. ఎంత ట్రాన్స్పరెంట్ వచ్చింది అంటే జార్జెట్ చీరలా ఉంటుంది. ఇది కూడా ఇవాళ బ్లౌజ్కి ఇస్తున్నాను. నాకు ఈ బ్లూ ఒకటి ఉందనేసి ఊరుకున్నానండి, కానీ చీర చూస్తే వదలబుద్ధి కావట్లే. ఇది కూడా 10,000 పైనే ఉందండి, తక్కువ రేట్ అయితే కాదే. ఇది బ్లౌజు. ఇది ప్లెయిన్ బ్లౌజు. సేమ్ కాంబినేషన్ ఉంది నా దగ్గర, కాకపోతే ఈ ప్రింట్ లేదు కదా, అందుకోసం ఈరోజు బ్లౌజ్ ఎలాగ టైలర్ దగ్గరికి వెళ్ళాలి. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంచేసారా, అది అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే షిఫాన్ చీర కట్టుకున్న ఫీల్ ఉంటుంది అలా. ఎంత బాగుంది. ఇది మళ్ళీ ఇలాంటి చీర నేను ఒకవేళ ఖరీదుకి వెళ్ళినా దొరకదో కూడా తెలియదు కదా. ఒకసారి వచ్చి ఒకసారి రావు కదా. అందువల్ల ఇంక ఈ చీర మనం జాతీయం. మొన్న బ్లాక్ అనుకున్నాను, తీసేసుకున్నాను కస్టమరు. బ్లాక్ అనుకుంటే ఇదొక పీసు. ఇది ఏమంటారు విదర్భ బార్డర్ వచ్చి ప్యూర్ కోట. ఇప్పుడు నేను కట్టుకున్న చీర లాంటిది కోటా చీర అండి. అలా ఇది కూడా ఇలాగ ఎందుకని చూసారా కాస్ట్లీ చీరలు. అందులో ఇది కూడా లాస్ట్ పీసులు అన్ని సింగిల్ పీసులు దాచిపెట్టాను. అంటే ఈ చీరలు మళ్ళీ దొరకవని భయం వేసేస్తుందండి నాకు. ఇది పౌటంచు. ఇది శారీ అంతా ఎంత బాగుందోనే కలర్. ఇంకా మళ్ళీ దొరకవు ఈ చీరలు, రేట్లు ఎక్కువ. సింగిల్ పీస్ అనమాట. ఇది ఒకటి. ఇందులో ఒక పీచ్ కలర్ చీర ఒక ఫ్రెండ్ నిన్న కొత్తగా యాడ్ అయ్యారు, 2 చీరలు కొన్నారు ఆవిడ. ఇది ఇందులో పీచ్ కొన్నారు ఆవిడ. పీచ్ అంటే ఈ ఆరెంజ్ షేడ్. ఇది వైట్ అంటే క్రీమ్ కలర్ అండి, మిల్క్ వైట్ కాదు. ఇందులో నేను బ్లాక్ కట్టానండి, ఇది కానీ దీని మీద పడిపోయింది మనసు. ఇలా ఉంటుంది. బ్లౌజు ప్లెయినే, ఇలా స్ట్రైప్స్ వస్తాయి ఇలా. ఎంత బాగుందో కదా. ఇవన్నీ చాలా కాస్ట్లీ చీరలు, అందుకు ఇది లెనిన్, ప్యూర్ లెనిన్. ఇదిగోండి, ఇది కూడా అలా పెద్ద ప్రింట్ లెనిన్ చీర. కావాలన్నప్పుడు నేను చెప్తున్నాను కదా దొరకవు మళ్ళీని కొన్ని చీరలు. అంటే ఇలాంటి చీరలు ఇంక మళ్ళీ తీసుకురండి, వేరే ఐటెంకి వెళ్ళిపోతాను అనమాట. అందువల్ల ఇవి మా రాధిక ఫ్రెండ్స్ ఉన్నారు, ఆదిలక్ష్మి గారు, రాధిక గారు, మీనా గారు కొనేసినట్టున్నారు ఈ చీర.
ఇది పళ్ళు, లైట్ లెమన్ ఎల్లో హాఫ్ అండ్ హాఫ్ స్టైలే అలా ఉంటుంది పువ్వు. ఇది కుచ్చిళ్ళు, ఇది బ్లౌజ్. చూస్తారా ఎంత బాగుందా? ఎవరన్నా కట్టుకుంటే అయ్యి బాబాళ్ళు కట్టుకున్నారా ఎంత బాగుందో అంటాం. ఒక టీవీలోనో సినిమా వాళ్ళలో ఏవి ఈవెంట్లోనో చూస్తే మామూలుగా లేదు అసలు చీర అనుకుంటాం. అలాగే ఇదో చీర అండి. ఇది గిచ్చా టసర్ అని, గిచ్చా టసర్ చాలా కాస్ట్లీ చీర. పద్మగారు పెట్టుకుంటుందా మళ్ళీ చూపించేస్తుంది. ఇవన్నీ 4 చీరలు ఇందులో నేను దాచిపెట్టుకునే ఇవాళ ఊరికే మీకు అంటే నా కలెక్షన్ రోజు అయ్యే చూపిస్తున్నాను అనేసి ఇలా ఉంటాయని చూపిద్దామని చూపించాను అంతే. ఇవి సేల్కి కదండి, అమ్మనం. చాలా కాస్ట్లీ కదా. 15,000 10,000 పైన 15,000 లోపు ఉంటాయి ఈ చీరలు. ఓకే, అందులో 15,000 కదా, 15,000 18,000 మధ్యలో ఉంటాయి. ఇదైతే 20,000 దాకా ఉంటుంది, 20,000 దాకా ఉంటుంది. ఇది కూడా గిచ్చా టసరే కానీ డిజిటల్ ప్రింట్ అంటే 18,000 దాకా ఉంటాయి ఈ చీరలు. అందువల్ల ఫ్యాన్సీ కదమ్మా ఇవి. ఇది పళ్ళు రిచ్గా, ఇదే బ్లౌజు. ఒక సిల్వర్ జరీ, ఒక కాఫర్ జరీ లాగా ఇలా. ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఇలా ఉంది. ఇవి మళ్ళీ నేను కొనలేను, అందుకని దాచిపెట్టుకున్నాను. పెసర గ్రీన్ లాగా ఎంత బాగుంది చూసారు చీర. ఇది ఇవి కాస్ట్లీ చీరలమ్మా. ఇంక ఇక్కడికి వెళ్ళిపోదాం క్రేపుల దగ్గరికి. ఇది ఫ్యాన్సీ క్రేప్లా ఉంటుంది. ఇది ఒక చీర. ఆ బాల్స్లోనే ఇది ఒక చీర, దాని బ్లౌజ్ ఇది. ఓకే, ఇది నేను కట్టుకున్నాను ఒక చీర మొన్న. ఇలా నేల మీద కూర్చుంది కట్టుకుని చీర అడిగారు, అందులో అదే మెటీరియల్లో ఇది ఒక చీర. రెడ్ అండి, నాకు దసరా కల్లా కావాలని అడుగుతున్నారు రెడ్లో. ఇదిగోండి రెడ్ ఉంది. ఓకే, ఇది కలంకారీ బ్లౌజ్ వస్తుంది. ఇది ఒక చీర. ఇవి నేను రేట్లు చెప్పట్లేదు, మీకు నచ్చితే వీడియోలో చెప్తాను మీరు వస్తే ఇక్కడికి. ఇది ఒక చీర బ్లాక్, పింక్. ఈ పింక్ వచ్చినాయి కదా ఫ్లవర్స్ ఇలాగా, అందుకు ఇలా వచ్చింది. ఇది జార్జెట్లు, ఫ్యాన్సీ క్రేపులు. ఇది కూడా జార్జెట్. ఇది బ్లౌజు ఎంత బాగుంది చూసారా. ఇది ఒక చీర. ఇలాంటివి కుట్టించుకుంటే ఇంకా సన్నగా కనిపిస్తాను ఇప్పుడు. ఇది ఒక చీర. మళ్ళీ కొన్ని ఇందులో చాలా కొన్ని వచ్చిన చీరలేనండి మళ్ళీ వచ్చాయి. ఓకే, ఇది ఒక చీర. ఇది కలంకారీ కుచ్చిళ్ళలో లంగావణి స్టైల్ కుచ్చిళ్ళు ఈ డిజైన్ వస్తుంది. పళ్ళు కూడా ఈ డిజైన్ వచ్చి బ్లౌజ్. ఇది శారీ అంతా ఈ వంకాయ కలర్ ఉంటుంది. ఎంత బాగుంది చూసారా చీర. ఇది ఒకటి. ఓకే, ఇది కూడా అంతే ఆరెంజ్ కలర్. ఇది కూడా కుచ్చిళ్ళలో. ఇది ఒక రకమైన గడి క్రేప్ అనమాట, ఫ్యాన్సీ క్రేపే. ఇలా ఉంటుంది, సూపర్ కదా శారీ. ఇది కూడా లంగావణి స్టైల్, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్. ఇంక ఇక్కడ నుంచి వెళ్తే క్రేపులు అండి ఇవి. ఎందుకంటే ఓపెన్ చేస్తే ఫోల్డ్ చేయలేను నేను. ఇది క్రేప్ శారీ, మెత్తటి క్రేప్, బాగా మెత్తగా, చాలా ఫీల్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇదిగోండి, ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగా. ఇది ఒక చీర. ఇది క్రేప్ శారీస్. ఇది ఎల్లో అండ్ బ్లూ శారీ, బ్లౌజ్ బ్లూ. ఇది ఒకటి. ఈ కాంబినేషన్ బాగా అడుగుతారు. ఇది సపోటా కలరు, లంగావణి స్టైలు, పళ్ళు, కుచ్చిళ్ళు, బ్లౌజు. ఈ సపోటా కలర్ వస్తుంది. చీర అంతా మెరూన్ ఉంటుంది. ఇలా ఉంటుంది చీర. బాగుంది కదా, క్రేప్ శారీ అండి. ఎంత బాగుంది చూసారు కలర్ కాంబినేషను. ఇదండి, ఇది కూడా క్రేప్. ఇది కూడా క్రేపు. ఇది బ్లౌజ్. ఇది కూడా క్రేపే. ఎల్లో అండ్ పింక్ క్రేప్ శారీస్ ఇవన్నీ.
ఇచ్చుండి ఎంత పొందో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్, బాటిల్ గ్రీన్, వంగపూ రంగు. అబ్బబ్బా కొత్త కాంబినేషన్ అండి ఇది. అసలు క్రేప్ చీరలు ఒకప్పుడు వీడియోలు పెడితే అసలు నా వల్ల అయ్యేది కదనమాట. ఇది రస్ట్ కలర్, బాటిల్ గ్రీన్, కుచ్చిళ్ళలో టెంపుల్ చీర. ఇవన్నీ క్రేపులు ఇప్పుడు చూపించిన టేబుల్ మీద పెట్టి చీరలన్నీ. ఇది కూడా లంగావణి స్టైల్ అండి. ఇది గ్రీన్ షేడ్ వస్తుంది, ఇది బ్లూ అండి. ఇది కూడా కుచ్చిళ్ళలో టెంపుల్, పళ్ళు బ్లౌజు ఈ బ్లూ ఉంటుంది, శారీ అంతా ఈ బ్లూ ఉంటుంది. ఇదేమో కుచ్చిళ్ళు పళ్ళు, ఇది బ్లౌజు. ఇవన్నీ క్రేప్ శారీస్. నచ్చేసాయి కదా, చాలా బాగున్నాయి కదా. నాకు ఈ నల్ల పుస్తలతో ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యన వేయట్లేదు, అందుకే ఇది ఇవన్నీ పట్టేస్తుందండి. ఇది అటు ఇటు బార్డర్తో ఎంత పంచండి, పింక్ ఆరెంజ్, సూపరే కలర్. అలాగే రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్, ఇది కుచ్చిళ్ళలో టెంపుల్, బ్లౌజ్ బాటిల్ గ్రీన్. అబ్బబ్బా ఇవండి, ఇవి క్రేప్ శారీస్. అన్నీ కూడా మీకు వీడియోలో స్క్రీన్ షాట్ పెడితే నేను రేట్లు చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకుందరు. కానీ నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. నేను కట్టుకున్న చీర వచ్చేసి 20 సంవత్సరాల పై చీర అండి, కోటా చీర ఇది. అప్పట్లో నేను ఇలా ప్రింట్ వేయించుకుని, కోటాలు కూడా అప్పుడు ప్లెయిన్ చీర కొనుక్కుని మనం వేసుకున్న చీరలు కూడా బాగుండేయండి. ఇప్పుడు అంత క్వాలిటీ ఇప్పుడు రావట్లేదండి. ఇప్పుడు పూర్వం ఉన్నంత క్వాలిటీ ఏమి ఉండట్లేదు ఇప్పుడు. కానీ జాగ్రత్తగా వాడుకుంటే బాగా మన్నుతాయి. కానీ లేకపోతే అప్పుడు అంత మన్నిక లేవు, అప్పుడు అంత క్వాలిటీ కూడా లేవు చీరలు. సరే ఇవి మీకు చూపించేసాను కదా. ఇంకైతే ఇవాళ ఏంటో ఈ చీరల మీద పడిపోయింది, అన్నీ ఓపెన్ చేసాను. బోడు పని ఉంది, రేపు పొద్దున్న ఆ పూజకి అన్ని సిద్ధం చేసుకోవాలి. బోడు తెచ్చుకుని ఉన్నాయి, చాలా వరకు తెచ్చుకున్నా, ఇంకా కొంత తేవాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ చేసేసాను చూసారా. భలే ఉంది. ఓకేనా, ఇది కూడా 10,000 పైనే ఉంటుంది కండి. కాకపోతే డిస్కౌంట్ చేసి ఇస్తాను 10% అలాగా చూసి. నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి. సిఓడి ఆప్షన్ ఉండదు. ఇదే ఫోన్ నెంబరు 8555929044 అనే నెంబర్కి, అంటే నా వీడియోలు మా వీడియోగ్రాఫర్ దగ్గర తీసిన వీడియోలో అయితే నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్ ఫీడ్ చేసుకుని వాట్సాప్కి వచ్చేసి మీరు ఏమైనా వివరాలు అడిగితే వాటికి నేను సమాధానాలు చెప్తానండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. అందరికీ శరన్నవరాత్రి ప్రారంభ శుభాకాంక్షలు అండి. రేపటి నుంచి అందరూ అమ్మ పూజల్లో ఉంటారు నాతో సహా. ఓకే, అందరూ బాగా చేసేసుకోండి, హ్యాపీగా ఉందాం అందరం. ఓకేనండి, బాయ్ అండి.